గత వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ చేసిన పాపాలు జోగే కొద్దీ బరువు పెరుగుతున్నాయి. జగన్ అండా చూసుకొని పెడన మొదలు మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో సైతం సొంత పార్టీ నేతలను కూడా పక్కకు తోసి జోగి రమేష్ కుటుంబం చేసిన ఇసుక, బుసుక, బూడిద అక్రమ రవాణా, సెటిల్మెంట్లు, కమిషన్లు, వసూళ్లు, కబ్జాలన్నీ ఇన్ని కావు. జగన్ ఉన్నంత వరకు ఈ అక్రమాలపై మాట్లాడే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారడంతో జోగి అక్రమాలపై ఫిర్యాదులొస్తున్నాయి. అలా వచ్చిన ఒక ఫిర్యాదుపై దర్యాప్తు చేయగా సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసినట్లు తెలిసింది. ఈ కబ్జాను ఎలా మొదలుపెట్టారు, ఎలా ముగించారో తెలుసుకుందాం. అగ్రిగోల్డ్ సంస్థకు విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో సర్వే నంబర్ 87లో భూములున్నాయి. అయితే అగ్రిగోల్డ్ కేసులో ఈ భూములను సిఐడి అటాచ్మెంట్లోకి వచ్చాయి. 2018లో జీవో నెంబర్ 117, 2019లోని జీవో నెంబర్ 133లో ఈ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ భూములపై కన్నేసిన జోగి రమేష్ మొదట తన కుమారుడు జోగి రాజీవ్ను బాబాయ్ జోగి వెంకటేశ్వర్ల పేరిట సర్వే నంబర్ 88లోని 2160 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చి రికార్డుల్లో ఉన్న సర్వే నంబర్ 88ని కాస్త 87గా మార్పించారు. 2023 ఏప్రిల్ 29న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలు సృష్టించారు. ఆ వెంటనే మే 31న పగిడిపాటి సుబ్బారెడ్డి అనే వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆ భూమిని అమ్మేశారు. గ్రామ సర్వేయర్ తాను సర్వే చేయకుండానే చేసినట్టు దొంగ రికార్డులు రాశారు. సర్వే సమయంలో సరిహద్దుదారులైన అద్దేపల్లి కిరణ్, రాంబాబులకు నోటీసులిచ్చి వాళ్లు కూడా నిర్ధారించినట్లు కట్టుకథలు అల్లారు. జోగి కుటుంబ అక్రమాలపై అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు తీగలాగేసరికి డొంక మొత్తం కదిలింది. పూర్తి ఆధారాలతో ఏసీబీ అధికారులు జోగి రాజీవ్ను అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆనాడు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులు మద్యం తయారు చేసి కల్తీ మద్యాన్ని అమ్మటం వల్ల 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్టులు ఈ రాష్ట్రంలో తెగిపోయాయి. ఆనాడు లక్షలాది మందికి కిడ్నీలు, లివర్లు పక్షపాతం వచ్చి రోగాల బారిన పడ్డారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కల్తీ మద్యం కేసులో బహుశా భారతదేశ చరిత్రలో 3,500 కోట్ల రూపాయల స్కామ్. అలాంటి మద్యం కేసులో జోగి రమేష్ జైలుకి వెళ్తే ఈరోజు ఆయన బయటకు వచ్చి నోరుంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది వైసీపీ నాయకులు మొత్తానికి. ఈరోజు రాజ్యాంగం గుర్తొచ్చింది. న్యాయబద్ధంగా అంటున్నారు, చట్టబద్ధంగా మాట్లాడుతా అంటున్నారు. 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ జోగి రమేష్ అంటున్నాడు, అంబటి రాంబాబు ఇంటి మీద, నా ఇంటి మీద లోకేష్ బాబు గారు దాడి చేయించి రాక్షసానందం పొందుతూ ఉన్నారంట. పిల్లచేష్టలంట. ఎవరి పిల్లచేష్టలని నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. ఎవరి పిల్లచేష్టలో? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆనాడు మీరు అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నువ్వు ఎందుకు దాడి చేసావని నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీ పిల్లచేష్టలు కాదా? నువ్వు ఆ రోజున కారులు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తే ఆ రోజున ఆ కుటుంబం లేదా? వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబం లేదా? అదేవిధంగా కోతవేటు దూరంలో ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది. ఇదే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించిన మాట వాస్తవం కాదా? ప్రపంచం అంతా చూడలేదా? ఎవరి పిల్లచేష్టలని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి. ఎవరు రాక్షసానందం పొందారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గన్నవరంలో ఏం జరిగింది? ఒక బీసీ నాయకుడు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ రోజున కారులు మొత్తం కూడా తగలబెట్టారు. ఇవాళ గుర్తొచ్చిందా మీకు ప్రజాస్వామ్యం? ఆ రోజు అక్కడ పోలీసులు లేరా? ఆ రోజు మాట్లాడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి?
ఆ రోజు మాలాంటి అమాయకులు అందరం కూడా అభంశోభం తెలియని అమాయకులు చదువుకున్నటువంటి పిల్లలకు దాదాపుగా ఆ రోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి పిల్లలు అనుభవించి వచ్చారు, శిక్ష అనుభవించి వచ్చారు. ఇది ప్రపంచానికి తెలీదా? మీరు చేసినటువంటి పాపం కాదా? నేను అడుగుతా ఉన్నా. పైగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో కొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో మా కార్యకర్తలను కూడా మేము అదుపు చేయలేము అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీ ఇంటి మీదకి ఎందుకు దాడి చేశారు? నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్న అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? మానవ జన్మ ఎత్తినోడు ఎవడైనా సరే తల్లిదండ్రుల గురించి ఆ విధంగా మాట్లాడతారా? తల్లిదండ్రులు తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేరు నాని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఏదో ఒకసారి అన్నాడని. ఏమన్నాడు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని, ప్రజానికాన్ని నేను అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు వీడియోలు చూస్తే అది అన్ఎక్స్పెక్టెడ్గా అన్నట్టుందా? సవాలు ఇస్తున్నాడు, రమ్మంటున్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు, కార్యకర్తల్ని అమ్మాబూతులు తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు మాట్లాడారు. తర్వాత అంటే ఇంటికి వెళ్ళంట క్షమాపణ చెప్పారంట. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు? పట్టాభి గారు మాట్లాడినప్పుడు మా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకనే ఆ మాత్రం దాడులు చేస్తే తప్పేంటని మరి మాట్లాడారు. ఆ రోజు సమర్థించాలి కదా. మరి మీరు ఆ రోజు మీ కార్యకర్తలు చేసినటువంటి, నాయకులు చేసినటువంటి పనులను మీరు సమర్థించారు కదా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు దాడులు చేశారు, మీరు కార్యాలయాల మీద దాడులు చేశారు. అంతేకాకుండా తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోస్తే అలాంటి కోసినటువంటి హంతకులకి మీరు ఎంపీపీ పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా? పలనాడులో అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే బోండావమ్మ గారు, బొద్ద వెంకన్న గారు, అదేవిధంగా పారా కిషోర్ గారు వెళ్తే నడి రోడ్డు మీద దాడి చేసిన అతనికి మీరు చైర్మన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇదే జోగి రమేష్కి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే మంత్రి పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒలిచినట్టు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అకారణంగా కేసులు పెట్టారని మాట్లాడుతూ ఉన్నాడు. జైలు జీవితం అనుభవించారంట. నేను అడుగుతా ఉన్నా, అకారణంగా ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు? ఒక అచ్చెం నాయుడు గారు ఆ రోజున మొరల్ ఆపరేషన్ చేసుకుంటే రక్తం కారుతా ఉంటే పోలీసులు ఇంట్లో గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు తీసుకొస్తే సీట్ అంతా తడిసిపోయినా కనీసం కనికరించారా? ఆ తర్వాత ఆయన కరోనా కూడా వచ్చింది కదా. అక్రమంగా కేసు కాదా అది? మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కొల్లూరు రవీంద్ర గారు ఏం పాపం చేశాడని జైల్లో పెట్టారు ఆయన్ని, ఒక బీసీ నాయకుడిని. అది అన్యాయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక దేవినేని ఉమామహేశ్వర గారిని, ఒక ధూళిపాల నరేంద్ర గారిని, ఎంతో మందిని ఇవాళ మీరు అక్రమంగా కేసులు పెట్టారు. ఆఖరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు చూడలేదా? ఇవాళ ఏదో మేమంట కొత్త సాంప్రదాయానికి తెరదీశామంట. మీరు చేసినటువంటి పాపాలే మీకు శాపాలుగా మారినాయి. మీరు చేసినటువంటి తప్పులే మీకు శిక్షలుగా మారినాయి తప్పితే మాకు ఎలాంటి మీ మీద కేసులు పెట్టాలని లేదు. రెడ్ బుక్ అంటారు. ఏమిటి రెడ్ బుక్? ఆ రోజున నారా లోకేష్ గారు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తా ఉంటే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు? ఆయన బుక్లో రాసింది, ఎవరైతే పేదవారి కష్టాలు, ఎవరైతే అక్రమంగా దాడులు చేశారో, ఎవరైతే అన్యాయంగా ఆస్తులను ధ్వంసం చేశారో, ఎవరినైతే చంపారో అవన్నీ రాసుకున్నాడు. కష్టాలు రాశాడు, కడగళ్ళు రాశాడు. అదే రెడ్ బుక్. మీకులాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము తేలేదే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. జోగి రమేష్ గారికి బడుగు బలహీన వర్గాలు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజున అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డను నడి రోడ్డు మీద మూట కట్టి బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజున అక్కడికి వెళ్ళినటువంటి సంఘాలను నువ్వేం మాట్లాడావు? సంఘాలకి మీకేం పనయ్యా? మీకేం పని జరుగుతూ ఉంటే సంఘటనలో మేముండాం ప్రభుత్వం ఉందని మాట్లాడావు.
ఇవాళ ఇప్పుడు నీకు కులం గుర్తొచ్చింది, బడుగు బలహీన వర్గాలు గుర్తొచ్చారు. నువ్వు ఆఖరికి కులం వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకునే పని చేసావు, కానీ ఏనాడైనా ఎవరికైనా ఒక మంచి పని చేసావా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. పెడనెళ్ళు చెప్తా ఉంటారు నీ గురించి, చెరువుల్లో ఏ విధంగా చేసావు, వర్కుల్లో ఏ విధంగా చేసావు అనేది మొత్తం కూడా అక్కడందరూ కూడా చెప్తా ఉంటారు. ఈ రోజున ఒక్కటే మేమనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజున మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎలాంటి సందర్భంలో మాకు ఎవరి మీద కూడా కోపతాపాలు లేవు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన లేదు. మీరు చేసినటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, నిన్న నువ్వు జైలుకి వెళ్ళి వచ్చి జోగి రమేష్ ఏం మాట్లాడాలి? చిప్పు ఎవరికి పోయింది, ఎవరిది కల్తీ తెలుగుదేశం అని మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ మా కార్యకర్తలు మా మనోభావాలు ఉండవా? ఇవాళ నువ్వు చేసినటువంటి ఏదైతే నీ మీద దాడి చేశారో, నీ వ్యాఖ్యల వల్ల, నీ యొక్క వైఖరి వల్ల, నీ యొక్క ప్రవర్తన వల్ల దాడి జరిగింది తప్పితే ఎవరి వల్ల కాదు. ఇవాళ ప్రజా దాడి నీ మీద జరిగింది, ప్రజలు దాడి చేశారు. దీన్ని కులానికి పొలవద్దు, దీనికి బడుగు బలహీన వర్గాలకి పొలవద్దు. ఇది నువ్వు చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీది సక్రమైన పార్టీ, ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళదంటే చాలా సక్రమైన పార్టీ అంట, రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పుట్టిందంట. నేను అడుగుతా ఉన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన చనిపోతే ఇదేనికోసం నువ్వు పార్టీ పెట్టావని నేను అడుగుతా ఉన్నా. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే. నీ తండ్రి చనిపోతే శవం పక్కన పెట్టుకుని నువ్వు సంతకాలు పెట్టించిన మాట వాస్తవం కాదా? శవ పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ ఈ వైసీపీ పార్టీ. అంతేకాదు, నువ్వు అధికారంలో రావడం కోసం నీ బాబాయిని హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అబద్ధాలాడిన మాట వాస్తవం కాదా? ఇవాళ నీ తల్లి చెల్లెళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిన మాట వాస్తవం కాదా? మీరు ఇవాళ నీతులు చెప్తా ఉన్నారే. ఏదైతే అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో, ఆ లడ్డూని నెయ్యి లేకుండా 20 కోట్ల లడ్డూలు తయారు చేసినటువంటి గనులు ఇవాళ దాన్ని పక్కదారి పట్టించటం కోసం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము ఈ రోజున ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తూ మీరు నాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ క్రమ పద్ధతిలో పెడతా ఉన్నారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. కాబట్టి మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా మీ డ్రామాలని ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే మీరు చేసినటువంటి 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అరాచకానికి గుర్తుగా మీకు 11 సీట్లు ఇచ్చారు. ఎప్పటికైనా బుద్ధి మార్చుకోండి, ఉన్నది మాట్లాడండి. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం ఉన్నది మాట్లాడండి, చెప్పండి. మేము చేసేటువంటి కార్యక్రమాల్లో లోపాలుంటే ఎత్తి చూపండి. కానీ వ్యక్తిగత దోషణలు చేయటం ఇది పద్ధతి కాదు. ఒక తల్లి చిత్తూరు జిల్లాలో నారావారిపల్లిలో ఒక బిడ్డను కని నానా కష్టాలు పడి, ఒక చిన్న కుటుంబం, రైతు కుటుంబం ఎన్నో ఒడిదుడు కోర్చి ఆ బిడ్డని ఊరు దాటిచ్చి కాలినడకెళ్ళి చదివిస్తే ముఖ్యమంత్రి అయితే ఆ తల్లి చేసిన పాపం ఏంటయ్యా? అమ్మానమ్మ గారు చేసిన పాపం ఏంటి? అంత ఘోరంగా తిట్టాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఒక అడ్వకేట్వా? నువ్వు ఒక మాజీ మంత్రివా? నువ్వు ఒక నాయకుడివా? ఇంత చేస్తావంటే, ఇంకా వెనకేసుకొస్తున్నారంటే ఈ తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లి మొదటి స్థానం. అలాంటి తల్లిని అంత దుర్మార్గంగా మాట్లాడితే ఇంకా వైసీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారంటే కరెక్టే. తల్లికి వాళ్ళకి అర్థం తెలియదు, చెల్లికి వాళ్ళకి అర్థం తెలియదు. తెలిస్తే ఆ తల్లి చెల్లిని ఇంటి దగ్గరే పెట్టుకునేవాడు కదా జగన్మోహన్ రెడ్డి, కలిసే ఉండేవాడు కదా. ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండారు.
కలియుగ వెంకటేశ్వర స్వామి ఇప్పటికే వీళ్ళకి శిక్షించాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. జోగి రమేష్ నోరు తెరితే చంద్రబాబు నాయుడు గారంట ప్రమాణానికి రావాలంట, లోకేష్ గారు ప్రమాణానికి రావాలంట, ఆయన ఇంటికి రావాలంట, లేకపోతే ఈయన ఇంటికి వస్తాడంట. నువ్వేమన్నా స్వతంత్ర సమరయోధుడా మీ ఇంటికి రావటానికి? నువ్వేమన్నా స్వతంత్ర సమరయోధుడువా? నువ్వు కల్తీ లెక్కర్లో ఉండవు, నువ్వు చేయని పాపం లేదు, నీ ఇంటికి రావటం ఏంటి? వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, నువ్వు దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ నాయకుడు చెప్పినటువంటి డైరెక్షన్లో కాదా? మీరు కల్తీ లెక్కరో అమ్మిన మాట వాస్తవం కాదా? ఇన్ని వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా? ఇంకా నీకు సిగ్గు శరం లేకుండా ప్రమాణం చేయాలంట. నీ స్థాయి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో.